మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. నీవు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నీ వెంట వచ్చునుగాక. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ మాసమంతా కాపాడి ఈ మాసపు చివరి దినము 30వ తేదీ మనకు అనుగ్రహించినందుకు ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన దినమును బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లించుదాం. దేవుని యొక్క సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉంచి నిన్ను బలపరచుచున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. దేవుడు ఈ దినము నీకు బయలుపరిచిన ఆ వాగ్దానమును బట్టి ప్రభు అయిన క్రీస్తును ఘనపరచుదాం. ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రభువు నీకు బయలుపరిచిన వాగ్దానము, దేవుడు తన మేలుల చేత నిన్ను తృప్తిపరచును. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఆ దేవాది దేవుడు ఈ సత్యాన్ని లేదా ఈ వాగ్దానాన్ని తన దాసుడు తన భక్తుడైనటువంటి దావీదు గారి చేత వ్రాయించాడు. 65వ కీర్తనలో 4వ చరణమందు ఈ మాట వ్రాయించాడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని దేవుడు తన భక్తుని ద్వారా వ్రాయించాడు. ఈ లోకములో మానవునికి లేదా దేవుని బిడ్డలకు, భక్తులకు ఎక్కడ తృప్తి ఉంది, ఎక్కడ మేలు కలుగుతుంది అంటే దేవుని మందిరములోనే అని వాక్యము స్పష్టంగా తెలియచేస్తోంది. ఈ 65వ కీర్తనలో దేవుడు సమృద్ధిగా దీవించువాడని ఈ కీర్తనకారుడు స్పష్టముగా వ్రాశాడు. అందును బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దయగలిగిన దేవుడు ఆయన ఈ కీర్తనలో వ్రాయించిన మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడు మన అవసరతలలో సమృద్ధిగా సహాయం చేస్తాడని దావీదు గ్రహించాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు, 4వ అధ్యాయం 19వ వచనములో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని దేవుడు వ్రాయించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. అయితే దేవుని మందిరములో ఉన్న మేలులు సమృద్ధిగా ఎవరు పొంది దీవించబడతారంటే 3 విషయాలు ఈ 65వ కీర్తనలో వ్రాయబడ్డాయి. ఈ 3 విషయాలను కలిగిన వారు దేవుని మందిరములోని మేలుల చేత సమృద్ధిగా దీవించబడతారు. ఈ కీర్తనకారుడు 3 ప్రాముఖ్యమైన అవసరతలను గురించి తెలియజేశాడు 65వ కీర్తనలో. 1 పాపక్షమాపణ, 2 స్వాతంత్ర్యము, 3 ఆహారము. ఈ 3ంటిని దేవుడు ఇవ్వగలడు అని అతడు గ్రహించాడు. రక్షణకర్త అయిన దేవునిగా ఆయన కృపను బట్టి పాపక్షమాపణ అనుగ్రహించాడు. 2వదిగా చరిత్రకు దేవుడుగా స్వాతంత్రమును ప్రసాదించటంలో ఆయన శక్తిని చూపించాడు. 3వదిగా బహిర్గతము చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. ప్రకృతి దేవునిగా ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ లోకములో మనం జీవించాలంటే మనకు ఆహారం కావాలి. కాబట్టి దేవుడు ప్రకృతిలో నుండి నీకు ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నా జీవితంలో నాకు తృప్తి లేదు అనే మాట నీవు అనకూడదు. ఎందుకంటే యేసు ప్రభువు నిన్ను నీకు రక్షణను ప్రసాదించి దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేశాడు గనక నీ ప్రతి అవసరతలో సమృద్ధిగా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందడము అంటే ఇందులో దేవుని మంచితనము, ఆయన సన్నిధి భక్తులకు నిజమైన సంతృప్తిని కలగచేస్తూ ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవును, దేవుడు సమృద్ధి దీవెనలను అనుగ్రహించగలడు. కనుక దీవించబడిన వారు, ఆయన దీవెనల కొరకు ఎదురు చూసేవారు దీవించబడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ కీర్తన తెలియచేస్తూ ఉంది. దయగల దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన
మందిర ఆవరణములలో నివసించినట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నీవు ధన్యుడవై ఉన్నావు. ఎన్నడూ నిన్ను ఆయన విడువడు, ఎడబాయని దేవుడుగా ఉన్నాడు కనుక ప్రేమతో నిన్ను చేర్చుకున్న దేవుడు తన కృప ద్వారా దేవుని సన్నిధిలోని మేలుల చేత నిన్ను తృప్తిపరచెదను అని వాగ్దానం చేశాడు ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు. గనుక ఈరోజు నీవు నా జీవితంలో నాకు తృప్తి లేదు అనే మాట నీ నోట రాకూడదు. దేవుడు ఎవరికి ఏ సమయములో ఏది అవసరమో ఆయనకు తెలుసు. నీకంటే నాకంటే ఎక్కువగా ఆ ప్రభువుకు తెలుసు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు నాకు అన్నీ తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి నాకైనను నీకైనను ఏమీ తెలియదు. యేసయ్య నీ గురించి నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది ఆ యేసయ్య నీ గురించి చింతిస్తూ ఉన్నాడంట. కనుక నీ చింతలన్నీ తీర్చి మేలులతో నిన్ను తృప్తిపరిచే ప్రభువు నీకున్నాడన్న ధైర్యంతో నీవు జీవించాలి. ఈరోజు ఈ మాటలను గమనించినప్పుడు నీకు పాప క్షమాపణ కలిగింది. రెండవది, ఈ లోకములో నీవు స్వతంత్రముగా జీవించడానికి స్వేచ్ఛనిచ్చాడు. మూడవది, నీకు ఆహారమునిస్తూ ఉన్నాడు. వీటికి మించి ఈ లోకములో మానవుడికి ఏం కావాలి? వీటిని ఇస్తూ నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలమును కూడా ఇవ్వబోతున్నాడు. 66వ కీర్తన 20వ చరణములో ఈ మాట రాయబడింది. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక అంటాడు కీర్తనాకారుడు. గనక ఆయన నీ ప్రార్థన ఏనాడు త్రోసివేయకుండా తన కృపతో నిన్ను నింపుతున్నాడు. గనక దేవుడు నీపై దృష్టి ఉంచి ఉన్నాడని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉందాం. ఈ మాసమంతా కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ జూన్ మాసమంతా మమ్మలను కాపాడి ఈ చివరి దినము వరకు మీ కృపలో భద్రపరిచారు. యేసయ్య రాకడ ఆలస్యమైతే వచ్చే జూలై మాసములో మేము అడుగిడితే, ఈ మాసములో మీరు జరిగించే కార్యములు ఆగి ఉంటే వాటిని వచ్చే మాసములో యేసునామమున జరిగించుదురుగాక. ఉద్యోగ విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, నాయన వారు ఆశించి ఆలోచన చేస్తున్నవి మీ చిత్తములో యేసునామమున నెరవేరునుగాక. కృప చూపించండి తండ్రి. ఈ మాసములో ఎందరైతే వివాహ దినములను జన్మదినములను జరిగించుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జూలై మాసములో కూడా జన్మదిన వేడుకలు, వివాహ దిన వేడుకలు జరిగించుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అనాథలను ఆదరించండి, విధవరాండ్లను ఆదరించండి. నాయనా, ఈ లోకంలో నేను అనాథను అనుకుంటున్న వారికి నీవే దిక్కు దిశ అయి ఉన్నావని వారు గ్రహించటకు సాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. విగ్రహారాధికులను మార్చండి. మాపై నాయకులుగా ఉంచిన వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతుబడుల చేత చిక్కబడిన వారికి చేతుబడుల నుంచి విడుదల కలుగునుగాక. దొంగలను మార్చండి, అబద్ధికులను మార్చండి, త్రాగుడుబోతు వాళ్ళను మార్చండి, వ్యభిచారికులను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుల కుటుంబాలను ఆశీర్వదించండి. సంఘాలను అభివృద్ధిపరిచి ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం. దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రియ బిడ్డలందరినీ కూడా మేలుల చేత తృప్తిపరచుదురుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము సదా నీకు, నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని యొక్క మహాకృప, కనికరములు, వాత్సల్యత ఎడతెగక నీపై ఉండునుగాక. ఆమెన్.